శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం ఓం జగద్గురు వేదవ్యాస భట్టారకాయ నమః. ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం. ఈక్షత్య అధికరణం దానిలో మనం 4వ భాగంగా చెప్పుకుంటున్నాం. 4వ భాగం గాలి పంచభూతాలకి అన్నిటికీ కూడా ఈక్షత్వం చేతనమైన సత్తును ఆశ్రయించుకోవడం మీదే ఆధారపడి ఉంది. వాటి కారణం సత్తే అని. ఈక్షతత్వం వీటిలో ఉన్నట్టు ఆత్మ శబ్దం ప్రయోగించబడింది. సత్తు ఈక్షతత్వం మాత్రం గౌనం కాదని చెప్పారు నిన్న. అధేతి రాజుకు అన్ని పనులు చేసి పెట్టే మృత్యుని అతడు ఈ భద్రసేనుడు నా ఆత్మయే అన్నట్టు ఆత్మకు జీవునికి కావలసినవన్నీ సమకూర్చే ప్రధానం విషయంలో కూడా అది అచేతనమే అయినా ఆత్మశబ్దం ఉపయోగించవచ్చును. మృత్యుడు రాజుకు సంధి విగ్రహాది కార్యాలు చక్కబెట్టి ఉపకరించినట్లు ప్రధానం కూడా పురుషునికి భోగమోక్షాలను సమకూర్చి ఉపకరిస్తున్నదే కదా అని పూర్వపక్షి చెప్పినా చెప్పవచ్చు. రాజుకి అన్ని మృత్యుడు తన సేవకుడు అన్ని రకాలు చేస్తే తన ఆత్మని ఎట్లా భావిస్తాడో, అతనే నా ఆత్మ అన్నట్టు ఎట్లా భావిస్తాడో, జీవునికి కూడా ఆత్మ అలాగే అన్ని సమకూర్చి ప్రధాన విషయంలో కూడా అది అచేతనమే అయినా ఆత్మశబ్దం ఉపయోగిస్తారు అట్లా అని చెప్తున్నాడు. మృత్యుడు రాజు మధ్యన ఎలా చెప్తున్నారు దీనికి అలాగే అని పూర్వపక్షి ఇది కూడా అనొచ్చు అని చెప్తున్నారు. మనకి పురుషునికి భోగమోక్షాలు అన్ని సమకూరుస్తుంది కదా అంటారేమో అని చెప్తున్నాడు. ఇక లేదా ప్రధాన విషయంలో ఆత్మశబ్ద ప్రయోగం గౌణమని చెప్పనవసరం లేకుండా ముఖ్యమే అని కూడా అంగీకరించవచ్చునని పూర్వపక్షి మరొక అభిప్రాయం చూపుతున్నాడు. ఇలా ఆత్మశబ్దం గౌణమని చెప్పనవసరం లేకుండా ముఖ్యమే అని అంగీకరించవచ్చునని కూడా పూర్వపక్షి మరొక అభిప్రాయం చెప్తున్నాడంట. అధవేతి లేదా ఆత్మశబ్దం చేతన విషయంలోనూ అచేతన విషయంలో కూడా ముఖ్యంగానే ప్రయోగించవచ్చును కూడా అని చెప్తున్నారు. మళ్ళీ ఆత్మశబ్దం చేతనంగాను అచేతనం కూడా ముఖ్యమే అని చెప్పొచ్చు వాళ్ళు. భూతాత్మ అంటే భూత రూపమైన ఆత్మ, ఇట్లా మన శరీర ఇంద్రియాలన్నిటితో పాటు ఉన్న ఆత్మ భూతాత్మ అంటే. ఇంద్రియాత్మ అంటే ఇంద్రియ రూపమైన ఆత్మ అని విష్ణు పురాణాదుల్లో అనేక అర్థాల్లో ఆత్మ శబ్ద ప్రయోగం ఉంది కదా. అన్ని పురాణాల్లో కూడా మనకి బ్రహ్మతత్వాన్నే బోధిస్తారు, కానీ ఒక్కొక్క మెట్టు ఎక్కేటట్టుగా ఒక కథలా చెప్పి దాన్ని ఆత్మ వైపు తీసుకెళ్లే విధంగానే ఉంటుంది. అలాగే విష్ణు పురాణంలో అంతే, దేవి పురాణంలో అంతే, దేవి భాగవతంలో అంతే, అన్ని అట్లా అనేక అర్థాల్లో విష్ణు పురాణంలో చెప్పారు. ఆత్మశబ్ద ప్రయోగం ఉంది కదా, అదే విధంగా ఒకే జ్యోతి శబ్దానికి అధేవ జ్యోతి ఇత్యాది శృతిని అనుసరించి జ్యోతిష్టోమ యాగం అని, లోక ప్రసిద్ధంగా అగ్ని అని 2 ముఖ్యార్థాలు ఉన్నాయి కదా. అందుచేత ఆత్మశబ్దం ప్రయోగించడం వల్ల ఈ క్షణం గౌనం కాదని ఎట్లు అంటారు అని పూర్వపక్షి అనవచ్చును. దానికి సమాధానం పట్టిస్తున్నాడు తన్నిష్టవేతి. ఈ పురాణాల్లో కథలుగా చెప్తాం వల్ల మనకి ఏ టైంలో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. అన్ని తర్వాత ఇది తెలుసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది అన్నమాట. పురాణాలన్నీ వింటే కూడా చాలా మంచిది. తనిష్ట్వేసితి తనిష్ట్వస్య అంటే ఆ సత్పదార్థం మీద స్థిరత్వం ఉన్నదానికి మోక్షోపదేశాత్ మోక్షం కలుగుతుందని చెప్పడం వల్ల ప్రధానం. ఆత్మశబ్ద వాచ్యం కాజాలదని సూత్రానికి అర్థం. ఇక్కడ పురాణాల గురించి వచ్చిందని కాబట్టి చెప్తున్నా. గణేష పురాణము ఏంటి, అన్ని పురాణాల్లో కూడా మన కామక్రోధ మదమాశ్చర్యాలని ఒక్కొక్కటి ఎలా ఖండించుకుంటూ రావచ్చో అట్లా అన్ని, నారద పురాణం అన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి దానిలో మనకి ఆ పరమాత్మ చేరుకునే విధానమే కనిపిస్తుంది. అది అన్నీ నేర్చుకోవాల్సినయే. నేతి అచేతనమైన ప్రధానం ఆత్మశబ్దానికి ఆలంబనం. శబ్దార్థం అనటానికి తగదు. ఎందువలనగా మోక్షం పొందించదగిన చేతనుడైన శ్వేతకేతునకు తత్వమసి శ్వేతకేతు అని అసత్ మీద నిష్టను ఉపదేశించి ఆచార్యవాన్ సంపత్తి అంటే ఆచార్యుడు గల పురుషుడు దాని స్వరూపాన్ని తెలుసుకొనగలుగుతాడు. ప్రారబ్ధ కర్మ నశించడమే ఆలస్యం. తర్వాత మోక్షం పొంది
బ్రహ్మైక్యం పొందుతాడని మోక్షం గురించి చెప్పబడింది. ఇలా ప్రారబ్ధ కర్మ నశించడం ఆలస్యం, బ్రహ్మైక్యం పొందుతాడు అని, మోక్షం పొందుతాడు అని చెప్పారు. అచేతనమైన సచ్చబ్ద వాచ్యమైన ఏ ప్రధానమున్నదో అదే నువ్వు అని మోక్షేచ్ఛ గలవానికి బోధిస్తే, చేతనుడైన వానికి నువ్వు అచేతనుడు అని బోధిస్తే, విపరీతంగా బోధించే ఆ శాస్త్రం పురుషునికి అశ్రద్ధహేతువే అవుతుంది గాన అప్రమాణం అయిపోతుంది. ఇదంతా మోక్ష ఇచ్ఛ ఉన్నవానికి బోధిస్తే ఆ శాస్త్రం అనేది పురుషునికి అనర్థహేతు అవుతుంది, అప్రమాణం అవుతుంది. మామూలు గౌనంలో అట్లా ఈ మోక్ష ఇచ్ఛ ఉన్న వాళ్ళకి ఇది అన్నట్టు చెప్తున్నారు. నిర్దుష్టమైన శాస్త్రం అప్రమాణమని కల్పించడం యుక్తం కాదు. ప్రమాణమైన శాస్త్రం తెలివి తక్కువ వాడైన ముముక్షువును ఉద్దేశించి అనాత్మైన అచేతన పదార్థం నీ ఆత్మని బోధిస్తే అతడు నమ్మి అంద గోళాంగుల న్యాయం చేత అదే నా ఆత్మని దృష్టిని విడవకపోవచ్చును. దానికంటే భిన్నమైన ఆత్మను తెలుసుకున జాలకపోవచ్చును. అలా అయితే పురుషార్థం నుండి రతుహతుడే అనర్థం కూడా పొందవచ్చును. ఈ శాస్త్రం గురించి తెలివి తక్కువ వాడిన ముముక్షునకు ఉద్దేశించి చెప్తే అది నమ్మి అతను ఇది మామూలు కార్యక్రమాలన్నీ కూడా మానేసేస్తాడు అన్నట్టుగా చెప్తున్నారు. అలా అనర్థం కూడా జరుగుతుంది. ఈ ఆత్మ స్థితిలో ఉన్న వాళ్ళకే బోధిస్తేనే విషయంగా ఉంటదని చెప్తున్నారు. తన గ్రామానికి దూరంగా ఎక్కడనో దారి తప్పిన ఒక అంధుడు నాకు దారి చూపమని ఎవరినో ప్రార్థించగా అతడు దుర్బుద్ధితో ఒక ఎద్దుతోక వాని చేతికి దారి చూపమంటే ఒక దుర్బుద్ధతను ఎద్దుతోక వాని చేతికి అందించి ఈ తోక గట్టిగా పట్టుకో, ఈ ఎద్దు నిన్ను నీ గ్రామం చేరుస్తుందని చెప్పగా అతడు పూర్తి విశ్వాసంతో ఆ తోక గట్టిగా పట్టుకుని నానా బాధలకు గురి అయినాడు. ఇది అందగోళాంగుల న్యాయం, గుడ్డివాడు ఎద్దుతోక సామెత. అలాగా అసలంటూ ఏమి తెలియనోడికి ఆత్మ అని చెప్తే ఏదో ఎద్దు తోక పట్టుకుని వెళ్ళినట్టుగా అట్లా లెక్క. ఇది ముముక్షువుకి మోక్ష ఇచ్చున్న వాళ్ళకి ఇదని చెప్తున్నారు. తస్మాదితి, అందువల్ల శాస్త్రం స్వర్గాదులు కావాలనే కోరిక ఉన్నవాని కొరకే ఏ విధంగా యథార్థమైన అగ్నిహోత్రం మొదలైన సాధనాన్ని ఉపదేశిస్తుందో అట్లే ముముక్షువు కొరకు కూడా సా ఆత్మ తత్వమసి అని యథార్థమైన ఆత్మని ఉపదేశిస్తుంది. స్వర్గాలు కావాలని ఇంకా కోరికలు ఉన్న వాళ్ళందరికీ ఈ అగ్నిహోత్రం అటువంటి యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు అన్ని చాలా ఫలితమే వస్తాయి. అట్లా వాళ్ళకి అది అంతే. ఈ ముముక్షునికి మటుకి ఈ యథార్థమైన ఆత్మని ఉపదేశిస్తారని చెప్తున్నారు. యథార్థమైన ఆత్మని ఉపదేశిస్తుంది అని చెప్పడం యుక్తం. అలా చెప్పినప్పుడే కాల్చిన గొడ్డల్ని పట్టుకుని విడుదల పొందటం అనే దృష్టాంతం చేత సత్యమైన నిర్ణయం కలవానికి మోక్షం లభిస్తుందని చెప్పడం యుక్తం అవుతుంది. సత్యమైన నిర్ణయం కలవానికే మోక్షం వస్తుందని చెప్తున్నారు. అట్లుగాక సర్వాత్మ తత్వోపదేశం అముఖ్యం అయితే అహముక్త మస్మీతి విద్యాత్ అంటే నేనే ఉక్తం ప్రాణం అంటే ప్రాణం అయి ఉన్నానని తెలుసుకోవాలి. అట్లా మనం ఫస్ట్ మనమే ప్రాణమై ఉన్నానని తెలుసుకోవాలి అని చెప్పినట్లు ఇది సంపద ఉపాసన మాత్రమే అయ్యి దీని ఫలం కూడా అనిత్యం అవుతుంది. అలా ఒక్కొక్క స్టెప్ ఎక్కించడానికి ఒక్కొక్కటి చెప్తారు కదా, అట్లా అలాంటప్పుడు మోక్షోపదేశం కుదరదు. అందుచేత ఆత్మశబ్దం సూక్ష్మమైన సత్ విషయంలో గౌనంగా ప్రయోగించబడలేదు. స్వామికి వృత్తినికి మధ్య ఉన్న ప్రత్యక్ష భేదం ప్రత్యక్షంగా కనబడుతున్నది గాన మృతుని విషయంలో మమాత్మ భద్రసేన అని ఆత్మశబ్ద ప్రయోగం గౌనం అని చెప్పడం యుక్తమే. మోక్ష ఇచ్చున్న వాళ్ళకి ఇది చెప్పాలి, లేని వాళ్ళకి సదా అట్లా ప్రతి గౌనం వైపు అన్ని చెప్తారని చెప్తున్నారు. ఇక్కడ ఆత్మశబ్ద ప్రయోగం గౌనం అని చెప్పడం యుక్తమే అని చెప్తున్నారు. స్వామికి వృత్తినికి మధ్య ఉన్న భేదం ప్రత్యక్షంగా కనబడుతుంది కదా, ఒక రాజు అతని సేవకుడు అని అట్లా ఉన్న వాళ్ళకి అలా గౌన అని చెప్పడం యుక్తమే అని చెప్తున్నారు అన్నమాట. ఇంకా వివరణ. ఎవడైనా దొంగతనం చేసినట్లు సందేహం కలిగినప్పుడు ఒక ఇనుప గొడ్డలి ఎర్రగా కాల్చి వాని చేతిలో పెట్టగా వాని చెయ్యి కాలితే వాడు దొంగతనం చేసినట్లు, కాలకపోతే చేయనట్లు అని నిర్ణయించి వానికి విడుదల ఇచ్చేవారు. దీన్ని ఉదాహరణగా ఇచ్చి సత్యమైన ఆత్మజ్ఞానం కలవాడు మోక్షం పొందుతాడు అని ఉపనిషత్తులో చెప్పబడింది. ఇట్లా ఇనప రాడ్
కాల్చి చేతిలో పెడితే కాలుతుంది, దొంగతనం చేసినట్టుగా కాలుతుంది, లేకపోతే కాలదన్నట్టు ఎలా చెప్పారో దీనికి ఉదాహరణంగా సత్యమైన ఆత్మజ్ఞానం కలవాడు మోక్షం పొందుతాడు అని ఉపనిషత్తులో చెప్పారు అని చెప్తున్నాడు. ఇక్కడ ఉపదేశించిన ఆత్మ సత్యమైన ఆత్మ అయితేనే తాదృశ సత్యాత్మ జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుందని చెప్పటం యుక్తంగా ఉంటుంది. ఆత్మ సత్యమైన ఆత్మ అయితేనే మోక్షం కలుగుతుందని చెప్పటం యుక్తంగా ఉంటది ఈ జ్ఞానం వల్ల అని చెప్తున్నారు. అముఖ్యమైన సత్తును ఆత్మగా ఉపదేశిస్తే అది నేనే ఉక్తము ప్రాణం అని తెలుసుకొని చేసిన ఉపదేశం ఏ విధంగా సంపదుపాసనమును చెబుతున్నదో అట్లే ప్రధానం మీద ఆత్మదృష్టి చేయడం కూడా సంపదుపాసనమే అవుతుంది. సత్తును ఆత్మగా ఉపదేశించి ప్రాణమే అని తెలుసుకో అదే ఆత్మ నాన్నే అట్లా చెప్తే అట్లా కాదు కదా, అట్లయితే అది కూడా సంపదుపాసనే అవుతుందని చెప్తున్నారు. ఏదో స్వల్పమైన దానివల్ల కూడా ఒక స్వల్పమైన ఫలమే ఉంటుందని మోక్షం కాజాలదని చెప్తున్నారు. అట్లా ప్రాణం అనేది కూడా ఆత్మ కాదు కాబట్టి చైతన్యమే కదా అసలు. అపి చేతి అర్థం శబ్ద ప్రమాణికమైనది అనగా శబ్దం వినగానే ఏ అర్థం తెలుస్తుందో అదే దాని అర్థాన్ని గ్రహించాలి. అలాంటప్పుడు ఒక చోట ఒక శబ్దానికి గౌనార్థం చెప్పాం కదా అని ప్రతి చోట అలాంటి గౌనార్థం చెప్పడం న్యాయం కాదు. అలా గౌనార్థాలు చెప్పడం ప్రారంభిస్తే ఏ అర్థం విషయంలోనూ విశ్వాసం నిశ్చయం ఉండదు. జ్యోతిహ శబ్దం యాగము అగ్ని అనే అర్థాలు రెండింటికి సాధారణం అయినట్లు ఆత్మశబ్దం కూడా చేతనాలు రెండింటి విషయంలోనూ సాధారణమే అనగా రెండింటినీ చెబుతుంది అని ఏది పైన చెప్పబడిందో అది యుక్తం కాదు. జ్యోతిహి శబ్దం యాగము అగ్ని అనే అర్థాలు రెండింటికి సాధారణమైనట్లు ఆత్మ శబ్దం కూడా చేతన రెండింటి విషయంలో సాధారణమే అనగా రెండింటిని చెప్తుంది, రెండింటి గురించి చెప్తుంది అని 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 ఏది పైన చెప్పబడిందో అది యుక్తం కాదు. ఎందువలనగా ఒక శబ్దానికి ఒకే అర్థం ఉండాలి గాని అనేక అర్థాలు ఉండటం న్యాయం కాదు. అందువల్ల ఆత్మశబ్దం చేతన విషయంలోనే ముఖ్యమైనది. ముఖ్యార్థంగా చేతనాన్ని బోధిస్తుంది. భూతాత్మ ఇంద్రియాత్మని భూతాదుల విషయంలో ఉపచారం వల్లనే ఔపచారిగానే గౌనంగానే ప్రయోగించబడుతున్నది. ఆత్మశబ్దం సాధారణమే అంటే రెండు అర్థాలు చెప్పగలరు అనుకున్నా కూడా ఇక్కడ ఈ అర్థం చెప్పాలని నిశ్చయించడానికి వీలైన ఏదైనా ప్రకరణం గాని ఉపపదం అంటే ప్రకరణ పదం గాని లేకుండా ఈ అర్థమే బోధిస్తుంది అని నిర్ధారణ చేయడం శక్యం కాదు. ఇక్కడ అచేతనాన్ని చెప్పాలి అని నిశ్చయించడానికి తగిన కారణం ఏదీ లేదు. ఇక్కడ అచేతనాన్ని చెప్తుందని చెప్పడానికి తగిన కారణం ఏది లేదు. ఇక్కడ ప్రకృతం ఈక్షుత్రత్వం అన్న సత్తు దగ్గర ఉన్నది చేతనైన శ్వేతకేతువు. అందుచేత చేతనార్థాన్ని గ్రహించాలని ప్రకరణ పదాలను బట్టి తెలుస్తున్నదని అర్థం. ఇక్కడ శ్వేతకేతుకైతే చేతనుని శ్వేతకేతుకి అలా చేతనార్థాన్ని గ్రహించాలి అని చెప్తుందన్నమాట. ఇక్కడ చేతనుడైన శ్వేతకేతువుకు అచేతనం ఆత్మ అనడానికి వీలులేదని వెనక చెప్పి ఉన్నాం. అందుచేత ఇక్కడ ఆత్మశబ్దం చేతనాన్ని మాత్రమే నిర్దేశిస్తున్నదని నిశ్చయించబడుతుంది. జ్యోతిహ శబ్దం కూడా లోక ప్రయోగానుసారం రూఢి చేత అగ్నిని మాత్రమే బోధిస్తుంది. జ్యోతి శబ్దం కూడా లోక ప్రయోగం కోసం అగ్నిని మాత్రమే బోధిస్తుంది. అర్ధవాద వాక్యంలో కల్పించిన అగ్ని సాదృశ్యం చేత ఈ పదం యాగాన్ని బోధిస్తున్నది గాన ఇది సరైన దృష్టాంతం కాదు అని చెప్తున్నారు. మళ్ళీ వివరణ. స్తోమాలనగా రుక్కుల సంఘాలు. అవి జ్యోతిష్యు వస్తువులను ప్రకాశింపజేసినట్లు అర్థాన్ని ప్రకాశింపజేస్తున్నాయి కాన వాటికి ఆ గుణాన్ని బట్టి జ్యోతిష్యులనే పేరు. ఏతాని వామ జ్యోతిషి ఏతేస్య స్తోమాహ అనే అర్థవాద వాక్యంలో పెట్టబడింది. ఆ విధమైన రుక్కులన్నది జ్యోతిష్టోమం. అందుచేత ఇక్కడ జ్యోతిహి శబ్దానికి ఉన్న యాగం అనే అర్థం గౌనం, ముఖ్యార్థం మాత్రం తేజస్సే. అక్కడ జ్యోతిహి శబ్దం అనేది యాగం చేయాలని అట్లా మలుగా భౌతికంగా స్వర్గ సుఖాలు అన్నిటికి, కానీ ముఖ్యార్థం మాత్రం తేజస్సు గురించే అని చెప్తున్నారు. ఇప్పటికే చాలా చదువుకున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈక్షత్వ అధికరంలో 4వ భాగంగా చెప్పుకున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.